హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోబీ మంచూరియా చేస్తా ఉన్నా. ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కో సన్నగా కట్ చేసుకొని 2 క్యారెట్లు ఇలా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బోండా పిండిలో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మందపాటి బండ్లు పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇలా బోండల తర చిన్నగా వేసుకోవాలి. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంకొక సైడు టర్న్ చేసుకొని 2 సైడ్లు బాగా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసుకొని ఒక ప్లేట్లోకి ఎత్తుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక గెరెట్ ఆయిల్ వేసుకొని చిన్న కట్ చేసుకొని ఒక తెల్లగడ్డ వేసుకొని ఇప్పుడు సన్న కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న కట్ చేసుకోండి ఒక క్యాప్సికమ్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఎత్తుకొని ఒక కప్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 50% బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కార్న్ఫ్లవర్ కలుపుకుండా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్లు టమాటో సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక గోబీ చేసి పెట్టుకోండి వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్ అవుతుంది. ఒక ప్లేట్లకి సర్వ్ చేసుకోవాలి. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు సన్న కట్ చేసుకోండి ఆనియన్ వేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.